అన్న నమస్తే అన్న లైవ్లో ఉన్నాను మార్నింగ్ న్యూస్. నమస్తే నమస్తే అన్న నమస్తే. అయితే నిన్న ఏది ఎస్సీ ఎస్టీ చైర్మన్కు బట్టి వెంకయ్య గారికి ఫిర్యాదు చేసినట్టున్నారు నరేందర్ రెడ్డి పైన. అవునన్నా చేశానన్న. అదే దాని గురించే కాల్ చేసిన మాట్లాడమని అన్న. అది ఏందన్న మీ స్పందన ఎట్లున్నది మరి? నిజంగా వీళ్ళు ఆ నరేందర్ రెడ్డి పైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా? ఏ రకంగా ఉన్నది అన్న? ఇప్పుడు ఎవరైతే ఈ నరేందర్ రెడ్డి అనుచరులు నాపై దాడి చేసిర్రో, ఓకే 10వ డేట్ నాడు మీరు నామినేషన్ వేసే రోజు దాడి చేశారు. అవును చేసిర్రు కదా, వారిపై వారు ఎవరైతే క్లియర్ గా వీడియోలో కనబడుతారో ఉన్నారు, ఆ ఫుటేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే. కాబట్టి మరి ఇంతవరకు కూడా మరి మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు పట్టుకున్నట్లు. అంటే అధికార పార్టీ కదా అన్న, అధికార పార్టీలో ఉన్నాడు ఆయన, కొంచెం బలంగా ఉన్నాడు కదా ఆర్థికంగా. అయితే అన్న ఇంకొక విషయం కూడా మనం ఒక ఇష్యూ మనం కూడా ఇప్పుడు ఈ రోజన్నా రేపన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన తెలంగాణలో ఉన్న రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా నేను ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాను. ఓకే. ఎందుకంటే ఆయన పేరు ఊటూరి నరేందర్ రెడ్డి అన్న. అవును, ఊట్కూరి నరేందర్ రెడ్డి ఆయన పేరు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఆల్ఫోర్స్ అనే నాటే ఆయన ఇంటి పేరు కాదు, లేకపోతే ఆయన ముంగటచ్చే పేరు కూడా కాదు. ఆల్ఫోర్స్ అనేది విద్యా సంస్థల పేరు మాత్రమే అది. మరి అఫిడవిట్ లో మరి ఆల్ఫోర్స్ నేను దానిపైన కూడా వీడియో చేసిన అన్న. ఎన్నికల కమిషన్ ఎట్లా యాక్సెప్ట్ చేసిందో నాకు అర్థమైతలేదు. ఆల్ఫోర్స్ అనేది ఆయనకేం సంబంధం? అదే ఇప్పుడు దానిపైన కూడా నేను ఎన్నికల అధికారికి నేను లెటర్ ఇవ్వబోతున్నా, ఇవ్వబోతున్నా ఖచ్చితంగా. ఎందుకంటే అంటే అధికారం మీ చేతిలో ఉంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తారా? అధికారం డబ్బు చేతులు ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు పేర్లు మార్చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అన్నా? నేను కూడా పెట్టుకుంటా, నేను కూడా అండా అని పెట్టుకుంటా, నేను కూడా ముందు స్థానంకి వస్తా కదా. అవును 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 కదా. ఇప్పుడు వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇప్పుడు నా సీరియల్ లిస్ట్ లో లాస్ట్ లో పోయింది. అంటే ఆర్థికంగా బలంగా ఉన్నాం, మనం అధికారం చేతిలో ఉందని ఇష్టం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం అన్న. ఇది ఏ విధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఎన్నికల అధికారి ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందో నాకు అర్థమవుతలేదు. అదే అర్థమైతలేదు అన్న. మరి ఏ విధంగా ఆల్ ఫోర్స్ అనేది ఇప్పుడు డిస్క్వాలిఫై చేయాలి కదన్న మరి. అవును, మరి ఆయన ఎన్నికల నుంచే తొలగించాలి అసలు. అఫిడవిట్ లో నువ్వు ఆల్ ఫోర్స్ అని పెట్టలేదు, నామినేషన్ పేపర్ లో ఆల్ ఫోర్స్ అని పెట్టలేదు, నమూనా బ్యాలెట్ పేపర్ మీద నీకు ఎట్లా వస్తుంది ఆల్ ఫోర్స్ అని? అదే వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ఆటలాడిస్తారు ఇక. లేదు, ఖచ్చితంగా వదిలేదు లేదన్నా. ఖచ్చితంగా ఏ స్థాయిలో అవసరం అయితే నేను గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న సరే కలుస్తా. ఓకే ఓకే అన్న, తప్పకుండా విడిచిపెట్టేది లేదు. మీకు అండగా మేము ఉంటాం అన్న, తప్పకుండా. ఖచ్చితంగా వీళ్ళపైన నిజంగా ఇటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటేనే సమాజానికి మనము సామాన్యులు కూడా నీతిగా నిజాయితీ కొట్లాడే దమ్ము లేనప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఊటుకూరు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఎన్నికల్లో దిగద్దు. ఎందుకు ఈ చీటింగ్ ఏంది, ఫ్రాడింగ్ ఏంది అన్న? నిన్న ఒక విషయం అన్న. అయితే మీ నిజామాబాద్కు సంబంధించి టార్గెట్ చేసినట్టుగా కనబడతా ఉన్నది. నిజామాబాద్కు సంబంధించి నిన్న ఒక అభ్యర్థిని డిస్క్వాలిఫై చేసే విధంగా తన అనుచరులను మ్యానిపులేట్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు నిన్న మీ నిజామాబాద్కు సంబంధించి. అన్న అంటే ఆయనకు భయం పుట్టుకున్నదన్న. మరి ఎందుకు నిజామాబాద్ అంటే ఎందుకు వణుకు పుడుతుంది అన్న? ఇప్పుడు నిజామాబాద్ లో ఆయనకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదన్నా. నిజామాబాద్ నుంచి కానీ ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకు 27 స్కూల్స్ ఉన్నాయి, 27 కాలేజీలు ఉన్నాయి కాబట్టి నా 27 స్కూల్స్ కాలేజ్ మరి స్టాఫ్ కానీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ కాలేజీలలో చదివిన తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులే మా రక్తం దాగినో నువ్వు నీకు ఓట్లు ఎట్లా ఇస్తాం, ఏ రకంగా ఇస్తామని వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే చెప్తే ఈ ఫోన్ కాల్స్ బంద్ చేసిండు భయపడి. ఇక డైరెక్ట్ వాయిస్ కాల్స్ పంపిస్తుండు. నేను మీ ఊట్కూరు నరేందర్ రెడ్డిని మాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని వాయిస్ కాల్స్ పంపిస్తుండు. అంతేగాని ఇప్పుడు ఫోన్లు బంద్ అయినాయి. భయపడ్డాడు, ఇక తెగ వైరల్ అయిపోతున్నాయని భయపడ్డాడు. అవును భయపడ్డాడు. ఇంకోటి అన్న, మీరు ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలా. ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఎవరైతే ప్రధాన పార్టీ మెంబర్స్ అయితే ఉన్నారో వీరందరూ కూడా ధనవంతులన్నా. వీరందరూ కూడా కోటీశ్వరులు. వీళ్ళ అఫిడవిట్ లో వీళ్ళిచ్చిన అఫిడవిట్ లో మొన్నటి రోజు పేపర్ లో వీళ్ళ ముగ్గురు ప్రధాన పార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కోటీశ్వరులు. ఓకే. ఇప్పుడు మీరు సామాన్యులు తీసుకోండి, ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిలో పోటీ చేస్తున్నారో వాళ్ళకి మీరు తీసుకోండి, అంతా కూడా సామాన్యులు. సామాన్యులు వీళ్ళతో పోటీ పడాలంటే మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు ప్రతిరోజు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడము, ఆడ మీటింగ్లు పెట్టడము, భోజనాలు పెట్టడము, అంటే ప్రత్యేకి మళ్ళీ నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారన్న, బ్రదర్ మాకు మాది డాటా ఉంది, మీరు డాటా కొనుక్కోండి,
ఆ డాటా కొనంత శక్తి మా దగ్గర ఉందన్న. అంటే డాటా ఇదో దందా చేస్తారు వీళ్ళు డాటా కొనుక్కోరంటే దాన్ని ఎంతో కొంత ఇప్పుడు అందిందే దొరికింది సందా అన్నట్టు ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం కనబడుతుంది, వాళ్ళు వెనకేసుకునే అవకాశం కనబడుతుంది. మీ గురించి మేము ఫోన్ కాల్స్ చేస్తాం, మీ గురించి మెసేజ్లు పంపిస్తాం, మీ గురించి మేము మీ వాయిస్ ను పంపిస్తామంటే మా దగ్గర డబ్బులు ఏడి అన్న. ఒక డాటా నట 50,000 నుంచి ₹1,00,000 డాటా. అవునవును, నాకు కూడా తెలిసిందన్న. ఈ మొత్తం డాటా నంబర్లతో ఫోన్ నంబర్లతో సహా ఒక ప్రింట్ తీసి ఇంకేముంది ఒక 4-5 ప్రింట్ సెట్లు తీసుకొని పెట్టుకుంటారు. ఇక ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఎవరైతే నిల్చున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర డాటా ఉందని చెప్తున్నారు. కొంతమందికి ఈ నరేందర్ రెడ్డి కూడా అట్నే కొనడని మనకు తెలిసింది. అదేనన్నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ కోటీశ్వరులకు మరి సామాన్యమైన ప్రజలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మరి మీరు ఎవరి పక్షంగా ఉంటారు? కోటీశ్వరులను ఇంకా కోటీశ్వరులు చేస్తారా, లేదా సామాన్యులను మరి గెలిపించి మరి మీ పక్షంగా మీరు పోరాటం చేసుకునే విధంగా మీరు కృషి చేస్తారా అన్నది ప్రజలు ఇప్పుడు విజ్ఞానవంతులు కానీ మేధావులు ఆలోచించాలా. అవును, తప్పకుండా వ్యాపారవేత్తలు వీళ్ళు వ్యాపారవేత్తలు. అవును, కాము సామాన్యులు మేము ఏదో చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతున్నాము. తప్పకుండా మీరు చెప్పిన అంశం పట్టభద్రులు ఆలోచించుకొని ఓటేయాలి. నిజంగా డబ్బుల సంచులు ఉన్నోనికి ఈ మధ్యన నాకు నిన్న తెలిసింది ఏంటంటే ఈయనకు సంబంధించిన విద్యను ఈ ఆర్ట్ సంబంధించిన ఈ విద్యా వ్యవస్థను యూనివర్సిటీలుగా మార్చే ప్రయత్నం చేస్తారట ఎమ్మెల్సీగా పోటీ చేస్తే. ఇది ఎంత ఘోరం అంటే చాలా ఘోరం ఇది అన్న. ఇది వాస్తవమే కదన్న. గతంలో కూడా మనం చూసినాం కొందరు. పల్లా రాజేశ్వర రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఈ యూనివర్సిటీలు తీసుకొచ్చిండు. అలాగనే మల్లారెడ్డి అయితే మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇది అన్న వీళ్ళు ఎట్లా అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అన్న. అవును, ఇప్పుడు ఎట్లున్నదంటే మనం వాళ్ళ సామాజిక వర్గం మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసానా, మనం ఏ పార్టీలో ఉన్నా మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ పార్టీలో ఏ నియోజకవర్గంలో నిల్చున్నా కూడా అదర్ పర్సన్ మనమే ఉండాలా, ఇటు సైడ్ మనమే ఉండాలా, అప్పుడు మనమే ఉంటాం అక్కడ. గెలిచినప్పుడు కూడా మనవాడు అవుతాడు, వాళ్ళకి తెలియదు ఆ మాత్రం. ఓకే అన్న, ఇటు వస్తే కలవండి, నేను మళ్ళీ కాల్ చేస్తా, లైవ్ లో ఉన్నా. ఖచ్చితంగా అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది నిజంగా ఇంత దారుణం అంటే సరే, ఒకప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి, ఒకప్పుడు మల్లారెడ్డి, ఇప్పుడు మరో నరేందర్ రెడ్డి కాబోతా ఉన్నాడు. ఒకవేళ అయితే ఎమ్మెల్సీ అయితే నిజంగా తన యూనివర్సిటీలుగా చేసే అవకాశం కనబడుతుంది. ఇది ఇట్లా అయిందనుకో ఇక పేద విద్యార్థులకు విద్య అనేది ఇక కథమే. ఇప్పటికే నాశనం పట్టిస్తుండు, భ్రష్టు పట్టిస్తుండు, విద్యా వ్యవస్థను వ్యాపారం చేసి. నిజంగా సరే ఈయనే గొప్పోడే ఒక 5,000 మందికి నిజంగా ఎంతో కొంత విద్యను అందిస్తూ ఉన్నాడు. సరే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు. అంటే ఈయన చదువుతున్న కాలేజీలలో ఎంతమందికి విద్యా హక్కు చట్టం ద్వారా పేద విద్యార్థులకు ఎంతమందికి ఫీజులు తగ్గించిండో ఒకసారి లిస్టు బయటకు పెట్టాను. నేను ఇంతమంది పేద విద్యార్థులకు నిజంగానే నేను విద్యను ఉచితంగా అందిస్తున్నా అని ఒకసారి లిస్టు బయట పెట్టమని ఇలా కాలేజ్ సిబ్బందితో బయటపెట్టి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. నిజంగా ఇదే ఒకవేళ జరిగితే యూనివర్సిటీ ఆర్ట్ అనేది ఒక యూనివర్సిటీగా మారితే ఇంత ప్రమాదం అనేది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. అంతే పట్టభద్రులారా, మీ అవకాశం మీ చేతిలో ఉంది. జస్ట్ ఇంకా ఒక 10 రోజులు ఉన్నది, వచ్చే 19 అంటే ఇంకొక 9 రోజులు ఉంది, అదే 8 రోజులు ఉంది. సరే ఏదేమైనప్పటికీ మీ అవకాశం మీ చేతిలో ఉంది. పట్టభద్రులకు ఆత్మగౌరవానికి డబ్బుల సంచులకు జరుగుతున్న యుద్ధంలో మరి పట్టభద్రులు గెలుస్తారా లేకపోతే డబ్బుల సంచులు గెలుస్తాయా అనేది చూసుకుందాం. సరే ఏదేమైనప్పటికీ ఈయన విడిచిపెట్టే ప్రసక్తి లేదంటే నిజామాబాద్ అభ్యర్థులపైన టార్గెట్గా పెట్టుకున్నాడు. ఒకసారి చూద్దాం. మరి ఈయన కంప్లైంట్ ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి కంప్లైంట్ ఇచ్చిండు. సరే ఏ కంప్లైంట్ ఇచ్చినా అధికార పార్టీ కాబట్టి అది నడవని ముచ్చట.